హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమావికి. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము చాలా బాగున్నామండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. ఇది పుట్నాల పప్పుతో ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సో ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, స్వీట్ రెడీ అయిపోతుందండి. సో మనకి అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు, చాలా ఈజీ అండి. సో ముందుగా కావాల్సినవి వచ్చేసి షుగరు, అలాగే పుట్నాల పప్పు, ఒక పావు కప్పు నెయ్యి అండి. వాటిని పప్పుని షుగర్ని మిక్సీ పట్టి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యి వేయాలండి. సో అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేయాలి. సో ఈ షుగర్ అనేది నెయ్యిలో అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. సో ఒక కప్పు పిండికి నేను 3/4 కప్పు షుగర్ వేసానండి. ఇలా షుగర్ వేసేసి నెయ్యిలో అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా. సో మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఒక 10 to 15 మినిట్స్ దాకా. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి క్రీమీలా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మీకు వీడియోలో తెలుస్తుందండి. ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి క్రీమీలా అవుతుందండి. సో చూసారు కదా, ఇలా క్రీమీలా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేయాలండి. సో ఇలా ఒకేసారి వేసేయాలి. సో ఇలా వేసిన తర్వాత ఆ క్రీమ్ అంతా పుట్నాల పప్పు పౌడర్కి కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా చేతితో మంచిగా కలుపుకోవాలండి. సో ఇందులో వాటర్ కానీ పాలు కానీ ఏమీ వాడొద్దండి, ఓన్లీ నెయ్యితోనే చేసుకోవాలి. సో నేను ఇక్కడ మధ్యలో ఒక 2 teaspoons నెయ్యి వేసాను. సో ఇలా ఓన్లీ నెయ్యి వేస్తూనే కలుపుకోవాలి. సో ఈ పిండి అనేది మనకి చపాతీ పిండిలా కలుపుకోవాలండి, ఒక ముద్దలాగా. సో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. సో ఇలా ఒక ముద్దలా చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని ఒక చిన్న ఉండ తీసుకొని పేడలాగా చేసుకోవాలండి. సో రౌండ్గా చేసుకోవాలి. సో మీకు నచ్చినట్టయితే లడ్డూలా చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. వాటిని ఇక్కడ పేడలాగా చేశాను. సో ఇలా మధ్యలో కొద్దిగా హోల్ లాగా చేసేసి కట్ చేసిన బాదం పెట్టాలండి. సో అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. సో ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి. సో ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. సో ఇలాగే అన్నీ చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఈ స్వీట్స్ని ఓన్లీ నెయ్యితోనే చేసాం కాబట్టి ఒక 15 to 20 days దాకైనా ఈజీగా ఉంటాయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక స్వీట్ చేసి దానిపైన స్పూన్తో లైన్స్ పెడుతున్నానండి. మనకి బయట స్వీట్ షాప్లో ఉంటాయి కదా, సో అలా చేశానండి. సో ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. సో అంతే అండి, స్వీట్స్ రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, పుట్నాల పప్పుతో స్వీట్స్ ఎలా రెడీ చేసుకోవాలో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉందండి. సో మనకు ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చినట్టయితే ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.